ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఎస్వీబీ ఆస్ట్రాలజీని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఐకాన్ని ఆల్ అని కనుక మనం సెట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ మేషరాశిలో భరణీ నక్షత్రం ఉంది. భరణీ నక్షత్రానికి సంబంధించినటువంటి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతూ ఉన్నారు. 2024 సంవత్సరంలో భరణీ నక్షత్రము లీ, లు, లే, లో అనే అక్షరాలు కూడా కలిగి ఉన్నాయి. లీ, లు, లే, లో అంటే భరణీ నక్షత్రానికి సంబంధించినంత వరకు మేషరాశికి మంచి మంచి గండాలన్నీ కూడా తప్పబోతూ ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా రాహు యొక్క దృష్టి చేత, గురుడు యొక్క పీడన చేత భరణీ నక్షత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంది. ఎందుకంటే భరణీ నక్షత్రానికి శుక్రుడు అధిపతి, ఆ రాశిలో గురుడు ఇప్పటిదాకా కూడా ఎక్కువగా ఒత్తిడిని కలగజేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా బద్ధకం, ఆలోచనలు, వాటిని మార్చుకుంటూ ఇంకేదైనా లాభం వస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఏదైనా మార్పులు చేర్పులు చేసుకుంటూ అన్నీ కూడా ఎదురు దెబ్బలు తింటూ భరణీ నక్షత్రం చాలా ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే భరణీ నక్షత్రానికి శుక్రుడు అధిపతి అని చెప్పాను కదా, ఆ విధంగా గురుడు వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొన్నారు. అలా మేషరాశిలో రాహుకి సంబంధించి, గురుడికి సంబంధించి ఒత్తిళ్ళన్నీ కూడా తొలగిపోయి మంచి మార్గాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటువంటివన్నీ కూడా మంచి రోజులే. మీకు విద్యలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా మీకు పరిణతి సాధించేటువంటి వృత్తి వ్యాపారాలు అన్నిటిలోనూ కూడా, ముఖ్యంగా లాయర్లకి, భరణీ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు న్యాయకోవిదులుగా, ధర్మశాస్త్ర నిపుణులుగా, అలాగే అన్ని రకాలైనటువంటి వర్గాల్లోనూ కూడా మధ్యస్థమైనటువంటి ఒక విలువైనటువంటి ఒక మంచి పోస్ట్లో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ, వ్యాపారస్తులకి, ముఖ్యంగా భాగస్వాములకి, ఏదైనా భాగస్వామ్యంలో తేడాలు వచ్చి డిస్ప్యూట్స్ వచ్చిన వారు, అలాంటి వారికి కూడా ఈ భరణీ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఏప్రిల్ తర్వాత మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఏప్రిల్ వరకు కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి తప్పదు. ఏప్రిల్ తర్వాత గురుడు మారబోతూ ఉన్నందువల్ల గురుడి యొక్క ప్రభావం కొద్దిగా తగ్గి జూన్, జూలై నాటికి మీకు కొత్తగా ఒక మళ్ళీ నూతనమైనటువంటి ఒక లైఫ్ అనేటువంటిది మీకు ఏర్పడుతుంది. ఈ లైఫ్లో మీరు అన్ని విషయాల్లోనూ కూడా ఒక హోప్ తీసుకుంటారు. ఆ హోప్లో మీరు మంచి బిజీ అయిపోవడంతో పాటు అన్ని రకాలుగా కూడా మీరు సాటిస్ఫై అవుతారు, అంటే సంతృప్తి పొందుతారు. కాబట్టి మీకు ఉన్నటువంటి కష్టాలన్నిటికీ కూడా ఒక మార్గం ఏర్పడబోతోంది. విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళు కొద్దిగా గట్టిగా చదవాల్సి ఉంటుంది. అంటే కొద్దిగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చదువుదాంలే, వస్తుందిలే అని వదిలేయకుండా, పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్ళు, మీరు ఖచ్చితంగా ఈ యొక్క భరణీ నక్షత్రం వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మార్పు అయితే చూస్తారు. అదేవిధంగా మీరు గురు చరిత్ర పారాయణ చేయటం మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే ద్వితీయంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని డిగ్రీస్ని చూసుకుంటే కనుక భరణీ నక్షత్రానికి ఎగ్జాక్ట్గా అది ఎప్పుడు కూడా దృష్టికోణంలో ఉంటూ ఉంటుంది. దానివల్ల మీకు భరణీ నక్షత్రం నుంచి, అంటే మేషరాశి నుంచి వృషభ రాశికి గురుడు ప్రవేశం జరిగిన తర్వాత కూడా మీకు కొంత ఇబ్బందులు అనేటువంటివి తప్పదు. అయినప్పటికీ కూడా మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తప్పి దానివల్ల మీకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కూడా మీరు గురు చరిత్ర పారాయణ చేయటం చాలా ముఖ్యం అన్నమాట. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, మంచి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, ప్రజలందరి మధ్యలోనూ, అంటే ఇప్పుడు డీలర్షిప్ ఉందనుకోండి, అది ప్రజలందరి మధ్యలో చేయరు. ఏదైనా వ్యాపార సంస్థలకు ఇవ్వటానికి కొంతమంది అప్లై చేయడం కోసం మార్కెటింగ్ పీపుల్ని పెట్టుకుంటారు. వాళ్ళకి ప్రజలతో అంత పెద్ద కనెక్షన్ ఉండదు. అలాగే ఏదైతే చిట్టీల వ్యాపారం ఉంటుందో అలాంటివి కొన్ని వ్యాపారం పెట్టేసి మీరు కొంతమందిని నియమించి దాని ద్వారా మీరు కొన్ని కలెక్షన్స్ అనేటువంటివి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి డబ్బులు అయితే తిరిగి వస్తాయి, కానీ దానికి తగ్గ ఖర్చులు మాత్రం ఎప్పుడు కనబడుతూ ఉంటాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోకుండా, ఖర్చులు అధికంగా పెట్టకుండా, మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరి మీరు బంధుమిత్రాదులు అందరితోనూ కూడా సమానంగా ఉండటం కోసం ఖచ్చితంగా మీరు
గురు చరిత్ర పారాయణ చేయండి. గురు చరిత్ర పారాయణ చేస్తే మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తొలగడంతో పాటుగా మీలో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు కూడా తీరుతాయి, భయాలు తీరుతాయి, ఆందోళనలు తీరుతాయి, అనారోగ్యాలు తీరుతాయి, ఐశ్వర్యం కలిగి మీకు ఉన్నతి కలుగుతుంది. అలాగే విదేశీ ప్రయాణం చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, భరణి నక్షత్రం వాళ్ళు. అలాగే తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. అలాగే మీరు పోగొట్టుకున్నటువంటి సొమ్ములు, పోగొట్టుకున్నటువంటి మనుషుల్ని మళ్ళీ పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే అన్ని విషయాల్లోనూ కూడా మీకు మంచి స్ట్రాంగ్ ఒపీనియన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటిదాకా ఏ ఒపీనియన్తో ఉన్నా కానీ ఆ ఒపీనియన్తో మీతో ఏకీభవించేటువంటి వాళ్ళు ఉండరు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఒకవేళ ఇంప్లిమెంట్ చేద్దామన్నా, ఆచరిద్దామన్నా దాంతోపాటు మీకు సహకరించేటువంటి పరిస్థితులు కూడా లేవు. కానీ ఇప్పుడు అన్ని సహకారం అందిస్తాయి. మీకు అన్ని విధాలుగా కూడా మీ చుట్టూరా ఉండేటువంటి వాతావరణం కూడా అనుకూలిస్తుంది. మీతో మీరు ఫైట్ చేసుకోవడం తగ్గి మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకుంటారు. ఖచ్చితంగా మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృద్ధులు, స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాబట్టి ఇప్పుడు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోకుండా మీకున్నటువంటి ఓపికని అనుసరించి మీరు చేసే పనిని ఎంచుకుని తద్వారా మీరు ముందుకు వెళ్ళడం అనేటువంటిది కొద్దిగా మేలు చేస్తుంది. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో కనుక డబ్బుల్ని పెట్టుంటే కనుక తద్వారా మీరు త్వరగా దాన్ని తాత్కాలికంగా పెట్టి మళ్ళీ తీసేస్తూ ఉండడం లాంటివి చేయండి తప్ప ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పర్మనెంట్గా ఉంచే ప్రయత్నం చేయకండి. మీ డబ్బులు తిరిగి రావడానికి చాలా ఆలస్యం అయిపోతుంది. 2024 అసలు బాగాలేదనమాట ఆ విషయంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్లో వాళ్ళు. అలాగే ప్రభుత్వ రంగాల్లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కసారి డిమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని అలాంటి విషయాల్లో మీరు ఎలాగా తప్పులు దొరకకుండా మీ మీద మెమో రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. భరణి నక్షత్రం వాళ్ళు అన్ని రకాలుగా కూడా మీరు మోసపోయినా కానీ మళ్ళీ తిరిగి పుంజుకొని మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్ని విషయాల్లోనూ కూడా మీకు మంచి మార్గాలు దొరుకుతాయి. ఖచ్చితంగా మీరు గురు చరిత్ర మాత్రం తప్పకుండా పారాయణ చేయండి, అది మీకు మేలు చేస్తుంది. ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.